నమస్తే. ఇప్పుడు జూబ్లీహిల్స్ బై ఎలక్షన్స్ గురించి మనమైతే అసలు ఎవరు నెగ్గబోతున్నారు, ఎవరు రాబోతున్నారు అనే దాని గురించి ఒక చిన్న సర్వేలో భాగంగా మనము జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఒక ప్రాంతానికి అయితే వచ్చినాం. మన పక్కన ఒక బాబాయ్ ఉన్నాడు. నమస్తే బాబాయ్. నమస్తే. మీ పేరు? రమేష్. రమేష్ బాబాయ్. ఇప్పుడు కాంగ్రెస్ తరఫున నవీన్ యాదవ్ ఉన్నాడు, మాగంటి సునీత గారు కూడా బరిలో దిగుతున్నారు. ఎవరు వచ్చే అవకాశం కనబడుతుంది? నవీన్ యాదవ్ వస్తుంది. అంటే ఎట్లా, దేని గురించి ఆ మాట చెప్తున్నారు? ఆయన యూత్కు బాగా ఇది చేస్తుండు కదా, ఎంకరేజ్ చేస్తుండు. ఇప్పుడు ఎవరికన్నా ఏదైనా ప్రాబ్లం ఉంది, ఎవరి ఇంట్లో చనిపోయారు, ఎవరికన్నా పెళ్ళి ఉంది ఇంట్లో అంటే బీద వాళ్ళకు అందరికీ సేవ చేస్తాడు ఆయన. అందరికీ సాయం చేస్తాడు, ప్రతి ఒక్కరికి చేస్తాడు. ఇప్పుడు మొత్తం కాన్స్టిట్యున్సీలో ఆయన లీడర్ లేకున్నా కూడా చేస్తాడు. లీడర్ ఉంటేనే చేయాలని లేదు, ఆయన ఎమ్మెల్యే కాకున్నా కూడా చేస్తాడు, ఆల్రెడీ చేస్తుండు. గతంలో ఆయన 2 సార్లు కూడా ఓడిపోయాడు కదా, అంటే దాని గురించి ఏమన్నా ఈసారి గెలిపించుకుందామని మీరు ఏమన్నా అట్లా అనుకుంటున్నారా? అప్పుడు 4-5 పార్టీలు ఉండే, ఇప్పుడు అన్ని పార్టీలు లేవు కదా, ఈ మూడే ఉన్నాయి, బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్. ఈ 3 పార్టీల కాంగ్రెస్ ఖచ్చితంగా నెగ్గుతుంది, ఎందుకంటే ఎంఐఎం నిలబడతలేదు. ఎంఐఎం కాంగ్రెస్కు సపోర్ట్ చేస్తుంది కాబట్టి 100% గెలుస్తుంది. ఇప్పుడు మాగంటి గోపీనాథ్ గారు గతంలో అభివృద్ధి చేయడము అవన్నీ ఏం లేవా? ఇప్పుడు ఆయన దృష్టిలో పెట్టుకొని సానుభూతి ఓట్లు పడే అవకాశం లేదంటారా? లేదు, పడవు. సానుభూతి ఇంతకుముందు ఉండే, ఇప్పుడు అంతా కమర్షియల్ అయిపోయారు. ఓవర్దాళ్ళు ఓవర్కి వేయాలి, పని ఓవర్ చేస్తారు, మనకు అవసరానికి పనికి వచ్చేటోళ్ళు ఎవరు అనేది చూస్తున్నారు జనం. ఇంతకుముందు పైసలు ఎవరు ఇస్తే వానికి వేస్తుండే, ఇప్పుడు అట్లా కాదు కదా. ఎవరు నాలెడ్జ్ ఎవరికి ఉంది పొలిటికల్గా వాళ్ళకు ఓటేస్తారు, పొలిటికల్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళకు ఓటేస్తారు. ఎందుకంటే మాగంటి సునీతకు నాలెడ్జ్ లేదు, ఆమెను ఏంటంటే ఉద్దేశపూర్వకంగా ఇవి ఎలక్షన్ చేపిస్తారు కాబట్టి రేవంత్ రెడ్డి కూడా ఛాలెంజ్గా తీసుకొని నవీన్ యాదవ్కి ఇవ్వడం జరిగింది. నవీన్ యాదవ్ ఖచ్చితంగా గెలుస్తాడు. ఓకే. ఇప్పుడు ఒకవేళ నవీన్ యాదవ్ గెలిస్తే ఖచ్చితంగా మీకు డెవలప్మెంట్ ఉంటుందని ఉందా? డెవలప్మెంట్ 100% చేస్తాడు. పార్టీ ఫండ్ రాకున్నా ఆయన సొంత డబ్బులతో అయినా చేస్తాడు.